బీ కేర్ఫుల్. తలుపులు వేసుకొని మొబైల్ లేదా ల్యాప్టాప్లో వీడియోలు చూస్తే ఎవడొచ్చి ఏం చేస్తాడనుకుంటున్నారా? గుర్తుంచుకోండి, మీ ఫోన్ స్క్రీన్పై మీ కళ్ళే కాదు, సైబర్ పోలీసుల డేక కళ్ళు కూడా ఉంటాయి. తెలంగాణలో పిల్లల అశ్లీల వీడియోలు చూసే వారిపై సైబర్ సెక్యూరిటీ ఉక్కుపాదం మోపుతూ 18 ప్రత్యేక టీమ్స్తో మెరుపు ఆపరేషన్ నిర్వహించి రాష్ట్ర వ్యాప్తంగా 24 మందిని అరెస్టు చేశారు. ఇందులో ఇరిగేషన్ శాఖ ఉద్యోగి కూడా ఉండగా నిందితులంతా మిడిల్ క్లాస్ వర్కింగ్ ఎంప్లాయీస్గానే ఉన్నారు. ఈ ఆపరేషన్లో 4 ఏళ్ల చిన్నారిని పోలీసులు కాపాడారు. గణాంకాలు చూస్తే పరిస్థితి ఎంత భయంకరమో తెలుస్తుంది. గత ఏడాదితో పోలిస్తే పిల్లల అశ్లీల వీడియోలు షేర్ చేసే నేరాలు 90% పెరిగాయి. 2025లో 875 కేసులు నమోదవగా 2024లో 37 మంది అరెస్ట్ అయ్యారు. మరుసటి ఏడాది ఏకంగా 423 మంది జైలుకెళ్లారు. టీనేజర్లే కాదు, 20 ఏళ్లు దాటిన ప్రైవేట్ ఉద్యోగులు కూడా ఈ నేరాల్లో ఇట్టే చిక్కుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ కంటెంట్పై నిషేధం ఉంది. అమెరికాలోని ఎన్సీఎంఈసీ, ఇండియాలోని ఎన్సీఆర్బీ కలిసి సైబర్ టిప్ లైన్ ద్వారా అలర్ట్స్ ఇస్తూ ఐపీ అడ్రస్లను ట్రాక్ చేస్తాయి. అమెరికాలో చేసిన క్లిక్ అయిన అమలాపురంలో ఉన్న సమాచారం నేరుగా మన పోలీసుల దగ్గరికి చేరుతుంది. చివరికి ఇంటికి వచ్చి అరెస్ట్ చేశారు. కాబట్టి చిన్నారుల అశ్లీల వీడియోలు చూడడం, షేర్ చేయడం, అప్లోడ్ చేయడం ఘోర నేరం. ఒక్క తప్పు క్లిక్ మీ జీవితాన్నే జైలుకు నడిపిస్తుంది. జాగ్రత్త.